పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరిఖని 50వ డివిజన్ లక్ష్మీనగర్లో బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన దాడులు, అత్యాచారాల నేపథ్యంలో స్వచ్ఛందంగా బంద్ పాటించిన లక్ష్మీనగర్ వ్యాపారస్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మేము పనిచేస్తున్నాం. మేము ఒకరికొకరు తోడుగా పనిచేసుకొని సమయానికి కేటాయించుకొని మేము స్వచ్ఛందంగా పనిచేసుకున్నాం. ఎవరి బలవంతం లేకుండా వాళ్ళంతా వాళ్ళే పనిచేసుకున్నారు. ఎవ్వరు వాళ్ళకి మేము బలవంతం చేయాలి, వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛంగా పనిచేసుకొని సహకరించడానికి చాలా ధన్యవాదాలు. అలాగనే ప్రతి ఒక్కరు ఇట్లనే హిందూగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు తోడుండి యూనిటీ ఉండి మన ఏ ప్రాబ్లం అయినా కానీ ఒక ఫోన్ కొట్టంగానే ఒక హిందూగా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా వాళ్ళకి తోచినంత సాయం, మాట సాయం కానీ, డబ్బు సాయం, చేతి సాయం, ఏ సాయం అని కానీ ఒక హిందూగా సపోర్ట్ ఉంటే వేరే దేశస్తుడు కూడా ఇక మనం అడగాల్సిన పరిస్థితి, అడుకోవాల్సిన పరిస్థితి అవసరం లేదు. మనమే సపోర్ట్ చేస్తే ఏ అవసరం ఉండదు. ప్లస్ మనకి రింగ్ టౌన్ బంగ్లాదేశ్లోనే కాకుండా మరి ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న అరాచకాలకి, అన్యాయాలకి, హిందువులపై జరిగే అత్యాచారాలకి కూడా నిరసన వ్యక్తం చేస్తూ బంద్ ప్రకటించుకున్న మన లక్ష్మీనగర్ మిత్రమండలికి మరియు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదైతే ఓన్లీ బంగ్లాదేశ్లోనే కాకుండా మిగతా దేశాలు కానీ మరి ఇతర రాష్ట్రాల్లో, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో చాలామంది సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తుంటే కార్యక్రమంలో శ్రీనివాస్, తిరుపతి, సరయ్య, సతీష్, శివ, సుధీర్, చంద్రకాంత్, ప్రకాష్ చరణ్, రాకేష్, స్థానిక వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.